ఆర్ కృష్ణయ్య గారు మొన్న చేసినటువంటి జంతర్ మంతర్ దగ్గర బీసీ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అదే రకంగా బీఎస్పీ నుంచి కూడా శ్యామ్ సింగ్ యాదవ్ గారు మన ధర్నా మస్తాన్ రావు గారు జడ్జి గారు వారితో పాటు ఆర్ కృష్ణయ్య గారు అయితే బీసీ ధర్నాల గురించి ఇది మొదటిది కాదు, చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. దాంట్లో మేము పాల్గొన్నది ఎందుకు చెప్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ జనగణనకి సంబంధించి నిన్న మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదటి నిర్ణయంగా కేబినెట్లో నిర్ణయం తీసుకొని త్వరలోనే విధి విధానాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏ రకంగా బీసీ జనగణన జరిగిందో చూడటానికి బీహార్కి కర్ణాటక కూడా అధికారులను పంపిస్తున్నారు. దాని తర్వాత త్వరలోనే అసెంబ్లీలో కూడా డిస్కస్ చేసి బీసీ జనగణన చేయటం ద్వారా బీసీ జనాభాకి న్యాయం చేయాలనే ఆలోచన తొలుపుతున్నారు. అదే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం బీసీలకి లోకల్ బాడీస్లో ఉన్నటువంటి 35 రిజర్వేషన్ని 23కు తగ్గించి బీఆర్ఎస్ ప్రభుత్వం తీరణ అన్యాయం బీసీలకి తెలంగాణ రాష్ట్రంలో చేయటం జరిగింది. దానివల్ల ఎంతోమంది సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు రాజకీయంగా రాకుండా అన్యాయం చేశారు ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ రోజు. ఇప్పుడు కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ముందుకొచ్చి మహాత్మా పూలే బొమ్మ పెట్టాలని, లేకపోతే వారి ఆలోచన గురించి వారు చెప్పిన దారిలో బీసీలకు న్యాయం చేయాలని మాట్లాడుతున్నారు. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కవిత గారికి కానీ, కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ ఈ బీసీలకు సంబంధించి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని గురించి వారికి గుర్తు రాలేదా? వారి ప్రభుత్వమే ఉంది, వారు ముఖ్యమంత్రి ఉన్నారు, వీరు మంత్రులుగా ఉన్నారు, మేడం మన కవిత గారు ఎంపీగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారంటే మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఏకైక లక్ష్యంతో మాత్రమే మీరు మన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నారు తప్ప మీకు బీసీల మీద ప్రత్యేకంగా ఏ రకమైనటువంటి గౌరవం కానీ ఉపయోగపడే విధంగా పనిచేయాలనే ఆలోచన లేకపోబట్టే రిజర్వేషన్ తగ్గించారు. ఆ పూలే విగ్రహాన్ని ఇంతవరకు పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా పూలే విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఎప్పటి నుంచో గౌరవిస్తున్నారు. ఇప్పుడు కూడా గౌరవించి ఎక్కడెక్కడ పెట్టడానికి అవకాశం ఉంటే అక్కడక్కడ పెట్టడానికి సీఎం గారు ఆ బీసీ డిపార్ట్మెంట్కి, బీసీ మినిస్టర్తో ఆల్రెడీ మాట్లాడుతున్నారు. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా తీసుకుంటారని మీ అందరికీ తెలియజేస్తూ, ఇది ఒక్క ధర్నా ఒక్కటే కాకుండా ఈ రాహుల్ గాంధీ గారు, హనుమంతరావు గారు చెప్పినట్టుగా మరి వారు ఇప్పుడు పాదయాత్రలోనే కాకుండా అనేక మీటింగుల్లో చెప్పారు. ఒక వ్యక్తికి జబ్బు వస్తే ఎక్స్రే తీస్తే ఎక్కడ ఒకవేళ ఎక్కడ కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా ఎక్స్రే తీస్తే ఎక్కడ ఇరిగిందో తెలిసింది. అదే రకంగా ఈ జనగణన, బీసీ జనగణన, ఎస్సీ జనగణన, ఎస్టీ జనగణన ఇంతకుముందే జరిగినాయి కాబట్టి బీసీ జనగణన కూడా చేస్తే సమాజంలో మనం ఎక్కడ వెనకబడిపోయి ఉన్నాం, ఎక్కడ వారిని పైకి తీసుకొని రావాలని తెలుస్తుంది. అందువల్ల బీసీ జనగణన కాంగ్రెస్ ప్రభుత్వం రేపు రాగానే 2024లో జరిగేటటువంటి జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా వస్తుంది. వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ జనగణన చేసి బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకొని రావాలనేటటువంటి ఆలోచనతోనే ఈ బీసీ జనగణన చేయడం జరుగుతుంది. బీసీ జనగణన లేకుండా రిజర్వేషన్ ఇవ్వలేరు. ఏ రకంగా అయితే బీసీ ఎస్సీలకి వారి జనాభా వైపు రిజర్వేషన్ ఇచ్చారో, ఎస్టీలకి వారి జనాన్ని బట్టి రిజర్వేషన్ ఇచ్చారో, రేపు బీసీ జనగణన అయిన తర్వాత కూడా వారి జనాభాను బట్టి రిజర్వేషన్ ఇవ్వాలి. దానివల్ల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో బీసీలు కూడా అభివృద్ధి చెందినప్పుడు దేశం మొత్తం అభివృద్ధి చెందింది. శరీరంలో అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కొన్ని ఆరోగ్యంగా, కొన్ని జబ్బుతో ఉంటే ఏ రకంగా మనిషి
మరి హాస్పిటల్ పోవాల్సి వస్తుందో, ఇవాళ భారతదేశం 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా సమగ్రంగా అభివృద్ధి చెంది ముందుకు పోకుండా ఉండటానికి కారణం ఇటువంటి బీసీలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్లనే ఇది జరగలేదు. కాబట్టి అది గుర్తించేప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ జనగణన కార్యక్రమం తీసుకుంది. ముఖ్యంగా తెలంగాణలో బీసీలకి ఒక్కరికే కాకుండా సామాజిక న్యాయంతో నడిచేటటువంటి ప్రభుత్వాన్ని, కేబినెట్లో సామాజిక న్యాయం, అదే రకంగా ప్రభుత్వ యంత్రాంగంలో సామాజిక న్యాయం, సెక్రటేరియట్లో అధికారుల్లో సామాజిక న్యాయం, అదే రకంగా సీఎం ఆఫీసులో ఉన్నటువంటి అధికారుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలని ఇచ్చి ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమం తీసుకుంటున్నారని తెలియజేస్తూ, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల తరఫున పోరాటం చేయడానికి ముఖ్యమంత్రి గారు కానీ, హనుమంతన్న కానీ, నేను కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అండగా ఉంటామని ఆర్ కృష్ణయ్య గారికి తెలియజేస్తూ, వారు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలకి మేము పూర్తిగా ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున సపోర్ట్ చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.